నుండి వచ్చిన బంధుమిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు శిరీష, మా బాబు పేరు శ్రీహాన్. మేము తెలంగాణ నుండి వచ్చామండి, మాది మంచిర్యాల జిల్లా. మా బాబుకి హియరింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి నేను 10 monthsలోనే నాకు కొంచెం డౌట్ వచ్చింది, వాడికి ఎక్కువ సౌండ్కి రియాక్ట్ అవుతలేడని. ఇప్పుడు నార్మల్గా జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు చిల్డ్రన్ హాస్పిటల్లో చెప్తే తను క్లాప్ చేసినప్పుడు వాడు ర్యాండమ్గా తిరిగి చూసిండు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పిల్లంటే, మీరు ఎందుకు లేనిపోని భయాలన్నీ పెట్టుకుంటారు, హియరింగ్ లాస్ అట్లా మీరు అట్లా ఏం అనుకోవద్దు, బాబు బాగున్నాడు, కొంచెం డెవలప్మెంటల్ డిలే ఉంటుంది ఒక్కొక్కరిలో, లేదా ధ్యాస సరిగ్గా లేనప్పుడు ఆటల పైన ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా చూడరు పిలిచినప్పుడు అని చెప్పారు. మళ్ళీ 14 months అప్పుడు మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏదో కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తుంది నాకు, వీడి సౌండ్కి ఎక్కువ రియాక్ట్ అవుతలేడని చెప్పింది. అప్పుడు నాకున్న నాలెడ్జ్ ఏంటంటే, చెవిలో ఏదైనా వ్యాక్స్ ఉందేమో అది క్లీన్ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిర్యాలలో అంత ఎక్విప్మెంట్ లేదు మాకు, హైదరాబాద్కి రిఫర్ చేశారు. హైదరాబాద్ వెళ్ళి బెరా టెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళు వచ్చి టెస్ట్ చేసిన తర్వాత ఒకటే చెప్పారు, ఏమంటే మీ బాబుకి 100% హియరింగ్ లాస్ ఉంది, మీ బాబుకి అసలు సౌండ్ అంటే ఏంటో తెలియదు ఇప్పటివరకు అని చెప్పి. అది అంటే నేను అంత పెద్ద ప్రాబ్లం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఫస్ట్ టైం అట్లాంటి న్యూస్ విన్నప్పుడు ఏ తల్లికైనా ఎంత కష్టమో, ఇక్కడ ఉన్న తల్లులందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమే అది. కానీ దాన్ని రిసీవ్ చేసుకోవడంలో నేను కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినా, నేను తీసుకోలేకపోయినా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. నేను ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి నాకు 1.5 year పట్టింది. కనీసం నేను రూమ్లో నుండి కూడా బయటకు వచ్చేదాన్ని కాదు, పిల్లలకు టైంకి నేర్పించేదాన్ని కాదు. అసలు నేను ఇది ప్రాబ్లం, ఇది సొల్యూషన్ ఇదని వాళ్ళు చెప్పారు. హియరింగ్ ఎయిడ్స్, కాక్లియర్ ఇంప్లాంటేషన్ 2 solutions ఉన్నాయంటే నేను ఆ సొల్యూషన్స్ని వదిలిపెట్టేసి వాడికి ఇంత పెద్ద ప్రాబ్లం ఉందని నేను అసలు యాక్సెప్ట్ చేయలేకపోయినా. నా కొడుకు ఎందుకు ఇంత ప్రాబ్లం వస్తుంది, నేనేం తప్పు చేసిన, నా కొడుకు ఏం తప్పు చేసిండు, మాకెందుకు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది, రాదని చెప్పి నేను గుళ్ళ చుట్టూ తిరగడం స్టార్ట్ చేసిన. ఎట్లాంటి ఉపవాసాలు అంటే కఠిన ఉపవాసాలు, సాయంత్రం వరకు మంచి నీళ్ళు కూడా తాగకపోయేదాన్ని. ఎందుకంటే అట్లా ఉపవాసం చేస్తే దేవుడు కోపం వస్తుందట, కనీసం ఆ కోపంకైనా నా వైపు చూస్తాడేమో, నా బాబు వైపు చూస్తాడేమో అని చెప్పి. నన్ను డిప్రెషన్ నుండి బయటికి రావడానికి అంత టైం పట్టింది. నన్ను ఆ డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావడానికి కారణం మా హస్బెండ్. ఎందుకంటే తను చాలా ప్రయత్నాలు చేసిండు, సైకాలజిస్టుల దగ్గరికి, మెడిటేషన్ సెంటర్లకి, కౌన్సిలింగ్ సెంటర్లకి తిప్పి ముందు ఆ ఆలోచన నుండి, సూసైడ్ అటెంప్ట్స్ అనే ఆలోచన నుండి బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసిండు. ఆలోచన అయితే మారింది కానీ నా బాధలో అయితే ఏ మార్పు లేదు. తర్వాత వాడికి ఒకరోజు నన్ను షాపింగ్ అని చెప్పి మంచిర్యాలకి తీసుకెళ్ళి ఒక హియరింగ్ ఎయిడ్ సెంటర్కి తీసుకొని వెళ్ళండు, స్పీచ్ థెరపీ సెంటర్కి. అక్కడ సార్ నాకు, మీరు ఏం చదువుకున్నారమ్మా అంటే నేను ఎంఎస్సీ చేసినానంటే, మీరు చదువుకోని వాళ్ళు అయినా ఇది ప్రాబ్లం అంటే దానికి సొల్యూషన్ కోసం చూస్తారు, మీరు ఎందుకు సొల్యూషన్ వదిలిపెట్టి ఇట్లా ఆలోచిస్తారు, మీ ఆలోచన కరెక్ట్గా లేదు, మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే మీ బాబు చెవిటి మూగ లాగానే ఉండిపోతాడు, ఖచ్చితంగా మీరు ఏదో ఒక స్టెప్ తీసుకోండి, మీకు సర్జరీ చేయించడం ఇష్టం లేకపోతే మీరు హియరింగ్ ఎయిడ్స్ అయినా పెట్టి ట్రై చేయండి అని చెప్పారు. తర్వాత మేము ఈ 1.5 year లోపు వాడికి 4 years వచ్చేసినాయి మా బాబుకి. అప్పుడు 3 months హియరింగ్ ఎయిడ్స్ పెట్టి మేము అక్కడ థెరపీ ఇప్పించినాం. పెద్ద సౌండ్స్కి మాత్రమే రెస్పాండ్ అయ్యిండు. ఇంకప్పుడు నాకు అర్థమైంది ఖచ్చితంగా సర్జరీ పడుద్ది అని. ఇంకా అప్పటికి చాలా టైం వేస్ట్ చేసినాను. ఎందుకంటే 5 years లోపు నర్వ్ సిస్టమ్ మొత్తం డెవలప్ అయిన తర్వాత మనం ఎంత స్పీచ్ ఇచ్చినా కూడా ఎంత లాంగ్వేజ్ కోడింగ్ అనేది జరగదని చెప్పి అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేసిన నేను, ఏం జరుగుద్ది అని చెప్పి. 5 years దాటిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా దాని ఫలితం అనేది తక్కువగానే ఉంటుంది. ఎంత చిన్న వయసులో ఐడెంటిఫై చేసిన తర్వాత దాని సొల్యూషన్ ఏందని ఆలోచించాలని అప్పుడు రియలైజ్ అయినాను నేను. తర్వాత మా బాబుకు సర్జరీ చేయించిన తర్వాత మా పాపకి చెవులు కుట్టించడానికి కొండపైకి వచ్చినాము. అప్పుడు తెలిసింది మాకు ఇక్కడ శ్రవణం ఉందని చెప్పి. మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాం, మా హస్బెండ్ నేను ఇద్దరమే. వచ్చి ఇక్కడ చూసిన తర్వాత మాకు మంచిగా అనిపించింది. ఏంటంటే ఇక్కడ ఉంటే ఎక్కువ టైం ఇవ్వచ్చు. అప్పటికే నేను చాలా టైం వేస్ట్ చేసిన. 14 months అప్పుడు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లానికి నేను అప్పుడు సొల్యూషన్ తీసుకోకుండా 4 years కంప్లీట్ అయ్యే టైంకి నేను ఇక్కడికి వచ్చిన. మాకు అక్కడ హైదరాబాద్లో కిమ్స్లో సర్జరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు క్లియర్గా, ఏంటంటే మీ బాబుకు నార్మల్ స్పీచ్ రాకపోవచ్చు, ఎందుకంటే మీరు సర్జరీ లేట్గా చేయించారు, సర్జరీ ఎంత తొందరగా చేపిస్తే స్పీచ్ అంత క్లారిటీ వస్తుంది, ఆల్రెడీ 4 years కంప్లీట్ కాబోతున్నాయి కాబట్టి నార్మల్ స్పీచ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి, సర్జరీ చేపిస్తేనే మాటలు వస్తాయి అనే ఇది పెట్టుకోకండి, సర్జరీ చేయించినంత మాత్రాన మాటలు రావు, సర్జరీ చేపిస్తే కేవలం వినబడుతుంది అంతే.
ఎప్పుడైతే స్పీచ్ థెరపీ అనేది మనం ప్రాపర్గా ఇప్పిస్తామో అప్పుడు మాత్రమే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్టల్లో ఉంటే మన 100% టైం ఇవ్వచ్చు అని అదొక్కటి మనసులో పెట్టుకొని నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు అసలు ఏమీ తెలీదు ఈ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది ఏందని చెప్పి ప్రతి లెవెల్లో టీచర్స్ ఎట్లా చెప్పారంటే నేను అసలే కంగారు ఎక్కువ కన్ఫ్యూజన్ ఏం చేయాలా అసలు ఎట్లా స్టార్ట్ చేయాలా ఇప్పటికీ ఇంత లేట్ అయిపోయింది నేను ఎట్లా స్టార్ట్ చేయాలా ఇంకా మాట్లాడతలేడు వచ్చిన 15 డేస్కి నేను మా క్లాస్ టీచర్తో చెప్తే ఆవిడ ఒకటే చెప్పిళ్ళు ఏంటంటే మీకు ఒక విత్తనం ఇస్తే మీరు ఒక వన్ డే తర్వాత ఫ్రూట్స్ ఇమ్మంటే ఇస్తారా దాన్ని అది నాటాలా మొక్క కావాలా చెట్టు కావాలా దాన్ని మనం సంరక్షించాలా అప్పుడు అది ఫ్రూట్స్ ఇస్తుంది ఇది కూడా అలాగే ఓవర్ నైట్లో అయిపోయే పని కాదమ్మా ఇది మీరు ఓపిక్గా చెప్పుకుంటే వస్తుంది అని చెప్పి ఎప్పుడైతే నేను లోగా ఉన్నానో అప్పుడు మేడం వాళ్ళు సపోర్ట్ చేసి నేను ఒక టైంలో అయితే అసలు డ్రాప్ అయిపోదాం అనుకున్నాం కానీ మేడం వాళ్ళు మీరు ఖచ్చితంగా మీ బాబుకు వస్తాయి మీరు కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు స్టెప్ బై స్టెప్ అసలు ఒక్కో లెవెల్లో ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి అని చెప్పి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ లెవెల్లో ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి సెకండ్ లెవెల్లో ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి అన్నీ ఎట్లా చెప్పుకోవాలని వాళ్ళు ప్రాపర్గా ఎంత బాగా చెప్తారంటే మేబీ ఇంత కేరింగ్ టీచర్స్ అసలు ఇంకా ఎక్కడ ఉండరేమో మన ఆల్ ఓవర్ ఇండియాలో అంత కేరింగ్గా చూసుకుంటారు అంత బాగా చెప్తారు ఎంత బాగా ట్రైన్ చేస్తారంటే ఏ డౌట్ ఉన్నా ఇఫ్ ఇన్ కేస్ లెసన్ ట్రైన్ చేయడంలో ఏమైనా డౌట్ ఉన్నా వాళ్ళ పర్సనల్ టైం నుండి కూడా మనకి ఇస్తారు ఓన్లీ వర్కింగ్ అవర్స్లోనే కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఎంత పనిలో ఉన్నా కాల్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మరీ చెప్తారు పిల్లల విషయంలో అంత కేరింగ్గా చూసుకుంటారు వాళ్ళు నేను కూడా వచ్చిన తర్వాత ఏం నెగ్లెక్ట్ చేయలేదు నా వల్లే బట్ నెగ్లెక్ట్ అయిన 4 years టైం నా వల్లే పట్టింది కాబట్టి ఇది నేనే ఫుల్ఫిల్ చేయాలని గట్టిగా అనుకున్నా ప్రతి లెవెల్లో నేను టైం టేబుల్ ఫాలో అవుతూనే చెప్పిన 1.2 నుండి 5.1 వరకు నా కొడుకుని నేను ఎక్కడా నెగ్లెక్ట్ చేయలేదు ఏ లెవెల్లో ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అన్నీ నేను టైం టేబుల్ ప్రకారం వేసుకొని టార్గెట్స్ పెట్టుకొని ఈ 2 weeksలో నేను ఇవి నేర్పించాలి ఈ 1 weekలో నేను ఇవి నేర్పించాలి మేడం వాళ్ళు ఏదైనా ఈ వర్డ్ పలకట్లేదంటే మేడం ఈ కా అనే పదం పలకట్లేదు మేడం నేను ఏం చేయాలంటే కొన్ని సింపుల్ వర్డ్స్ రాసుకోండి అమ్మ కా స్టార్టింగ్లో వచ్చేది వర్డ్స్ మిడిల్లో వచ్చే వర్డ్స్ ఎండింగ్లో వచ్చే వర్డ్స్ అట్లా రాసుకొని ప్రాక్టీస్ చేయండి అంటే అలాగే చేసండి మనం ఇక్కడ వచ్చి ఎక్స్ట్రా ఏం చేయనవసరం లేదు మేడం వాళ్ళు చెప్పే ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతూ ఏ లెవెల్కు ఎంత టార్గెట్ ఇచ్చిళ్ళు ఏం నేర్పించాలి అవి ఫాలో అయితే చాలు ఖచ్చితంగా బెటర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది నిజంగా ఈ టైం ఎంత ప్రీషియస్ అంటే మనం ఇక్కడ స్పెండ్ చేసే ప్రతి ఒక్క నిమిషం మన బిడ్డకే కేటాయించితే టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్మెంట్తో పోతారు ఇక్కడికి వచ్చినప్పుడు మా బాబుకి అసలు వోకలైజేషన్ కూడా లేదు లిటరల్గా చెప్పాలంటే వాడు హియరింగ్లో 4 years పడ్డ తర్వాత 5లోకి వచ్చేటప్పుడు పుట్టిండని చెప్పిళ్ళు డాక్టర్స్ అట్లాంటి బాబు ఇక్కడికి వచ్చిన తర్వాతే విన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాతే అక్షరాలు పలికిండు పదాలు పలికిండు వాక్యాలు పలికిండు ఇప్పుడు ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు స్టార్టింగ్లో విమానం అనే పదం కూడా అనరాలేదు వాడికి ఈ పాపు అనేవాడు నేను ఇంకా ఇంతేనేమో క్లారిటీ రాదేమో అనుకున్నా ఇప్పుడు అది విమానం అయిపోయింది నాన్నను విమానం కొనమని చెప్పు నాన్నను విమానంలో రమ్మని చెప్పు అనేంతవరకు అయింది అన్నీ అర్థం చేసుకున్నాడు ఒక స్పీచ్ ఒకటి కాదండి ఇక్కడ లాంగ్వేజ్ థెరపీ ఏంటంటే వీళ్ళకు భాష అనేది తెలీదు ఫస్ట్ నుండి వాళ్ళకి హియరింగ్ లేదు కాబట్టి వాళ్ళకు ఇటు రా అంటే ఇటు రావాలని వాళ్ళకి తెలీదు తెలుగు భాష అనేది ఒక పెద్ద మహాసముద్రం అట్లాంటి మహాసముద్రంలో ఈదడం నేర్పించిళ్ళు మేడం వాళ్ళు ఇంత లాంగ్వేజ్ డెవలప్ అయిందంటే ఏది చెప్పినా అర్థం చేసుకుంటారు వీళ్ళ ప్రొసీజర్ అట్లా ఉంటాయి ఎంత బాగా పెట్టారంటే లెవెల్స్ మేడం స్టెప్ బై స్టెప్ అసలు స్టార్టింగ్ లెవెల్ నుండి 5.1 వరకు ఒక్కొక్క దానికి అసలు ఉన్న లాజిక్ అసలు ఎంత బ్రిలియంట్గా థింక్ చేసి పెట్టారంటే నిజంగా మేడం చాలా బాగుంది ఇక్కడ ఉన్నట్టు అసలు స్పీచ్ థెరపీ ఎక్కడా లేదు స్పీచ్ థెరపీ ప్లస్ లాంగ్వేజ్ థెరపీ భాష నేర్చుకోవడం అంత ఈజీ కాదు తెలుగు భాష నేర్చుకోవడం అసలే ఈజీ కాదు అట్లాంటి తెలుగు భాషను 3 years మనం ఇక్కడ పెట్టే ఎఫర్ట్స్తో తల్లి కష్టపడితే మాత్రమే అండి ఖచ్చితంగా టీచర్స్ ఉన్నారు టీచర్స్ చెప్తాను కదా వాళ్ళు దారి చూపిస్తారు అంతే ఆ దారిలో మనం వెళ్ళినప్పుడే మనకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతాము టీచర్స్ ఉన్నారు కదా అని చెప్పి క్లాస్లో వదిలిపెట్టేసి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఫోన్ పట్టుకొని టైంపాస్ చేస్తే మాత్రం ఇంప్రూవ్మెంట్ రాదు టీచర్స్ చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతేనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది నేను అలాగే ఫాలో అయినా నేను మంచి సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నా నా కొడుకులో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది అసలు నేను వాడు మాట్లాడాడు నేను ఒక టైంలో ఏమనుకున్నా అంటే చనిపోవాలనుకున్న సూసైడ్ నోట్ కూడా రాసుకున్నా ఒకరోజు ఇంకా లైఫ్ లేదు నాకు అసలు హోపే లేదు లైఫ్ మీద ఇంకా నువ్వు లేకుంటే పిల్లల్ని ఎవరు చూస్తారమ్మా అని ఒక
ఒక కౌన్సిలర్ నాతో అంటే నేను ఏం చెప్పినానంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతమంది లేరు, వీడు కూడా అట్లాగే పెరుగుతాడని చెప్పిన. అట్లాంటి మైండ్ సెట్ ఉన్న నన్ను ఇప్పుడు ధైర్యంగా స్టేజ్ మీద మాట్లాడే స్టేజ్కి తీసుకొచ్చి మేడం వాళ్ళు. పిల్లలకే కాదండి, మా తల్లులకు కూడా ఇక్కడ పునర్జన్మే ఖచ్చితంగా. ఎంత ధైర్యం చెప్తారంటే ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత బయట ఎట్లా చెప్పించుకోవాలో కూడా వీళ్ళు ట్రైన్ చేస్తారు. ఇంకా భవిష్యత్తే లేదు నా బిడ్డకు అనుకున్నా. ఇప్పుడు నా బిడ్డ భవిష్యత్తుకు మంచి గట్టిగా పునాదులు వేసుకొని వెళ్తున్నా. ఖచ్చితంగా నేను ఇప్పుడు శ్రీహాన్ సక్సెస్ చేసేదే మేడం నా లైఫ్ టైం ఏమంతే. ఇంకా ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు నా బిడ్డ, నాకు పూర్తి నమ్మకం ఉంది వాడి మీద. నేను అంత డిప్రెషన్లో ఉన్నప్పుడు అసలు నన్ను ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు మేడం. ఇంకొక బిడ్డను వదిలిపెట్టి వచ్చేది అసలే ఈజీ కాదు. చదువుకోక ముందు హాస్టల్లో ఉంటే హాస్టల్ లైఫ్ అది వేరు. పెళ్ళైన తర్వాత ఒక బిడ్డను ఫ్యామిలీని వదిలిపెట్టొచ్చి ఇక్కడ ఉండేది అనేది, ఇక్కడ ఈ బిడ్డకు మనము లైఫ్ ఇస్తామంటే అక్కడ మనం వాళ్ళ బాల్యాన్ని చంపేస్తామని అర్థం. నాకు మా అత్తమ్మ, మా మావయ్య, మా అమ్మ, మా నాన్న సపోర్ట్ లేకుంటే నేను ఇక్కడ ఉండగలిగేదాన్ని కాదేమో. నా బిడ్డను వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారన్న నమ్మకంతోనే నేను ఇక్కడ ఉన్నా. నాకన్నా వయసులో చిన్నోడైన మా తమ్ముడు మేడం ప్రతిసారి నన్ను మోటివేట్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు లోగా అనిపించినా నేను వాడికే ఫోన్ చేస్తాను. నాకు ఎందుకో టెన్షన్ అనిపిస్తుంది అన్న, ఎంత బాగా మాట్లాడతాడంటే మేడం, నేను అంత డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడం అంటే అంత ఈజీ కాదండి. సూసైడల్ థాట్స్ నుండి బయటికి రావడం అంటే కూడా అంత ఈజీ కాదు. ఎట్లా అంటే ఇట్లా ప్యానిక్ అయిపోయేదాన్ని, చిన్న టెన్షన్స్ కూడా నేను తీసుకోలేకపోయేదాన్ని. అసలు నేను ఏ ఫంక్షన్ పోలేదు. నేను ఒక 3 years నేను అసలు ఎట్లా అంటే ఇప్పటి వరకే నేను ఏ ఫంక్షన్కి అటెండ్ కాలేదు. నా బిడ్డకి అసలు హియరింగ్ ఎయిడ్స్ పెట్టనా అనుకున్నాను మేడం. అసలు నాకు ఇప్పుడు బయట శ్రీహాన్తో సర్జరీ అయిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళలో ఇంత ఇంప్రూవ్మెంట్ లేదు అంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేయట్లేదు. నేను చెప్తున్నా అంటే తల్లి కష్టపడితే మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే ఎక్కువ టైం వీళ్ళకి ఇస్తే ఇంప్రూవ్మెంట్ ఎట్లుంటుందని నేను చెప్తున్నా, వాళ్ళతో కంపారిజన్ కాదు. ఖచ్చితంగా బెటర్ ఇంప్రూవ్మెంటే ఉంటుంది. మీరు శ్రవణం మీద నమ్మకం ఉంచండి, మన టీచర్స్ మీద నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా బెటర్ ఇంప్రూవ్మెంట్తో వెళ్తారు మీరు. ఈ అవకాశం ఇచ్చిన టీటీడీ పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు. మా టీచర్స్కి అయితే అసలు థ్యాంక్ యూ అనే పదం చాలా తక్కువ, చిన్న పదం అయిపోతుంది మా టీచర్స్కి. ప్రతి టైంలో అసలు వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే ఏ విషయమైనా, ఈ విషయం వాడికి అర్థం అవ్వట్లేదు మేడం అని అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అర్థం అవ్వట్లేదు అంటే జనరల్గా కొన్ని క్వశ్చన్స్ రాసుకోండి అని చెప్పారు ఒక మేడం. నేను అలాగే రాసుకున్నాను. జనరల్ క్వశ్చన్స్ ఎట్లా అంటే నువ్వు వేసుకున్న బట్టలు ఏ రంగులో ఉన్నాయి, అమ్మ ఏం కట్టుకుంటుంది, ఇట్లా జనరల్ ఇన్ఫర్మేషన్. ఎక్కువ లాంగ్వేజ్ ప్రొవైడ్ చేయాలంటే జనరల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వాలి. అలా ప్రతిసారి మేడం వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తోనే ఈరోజు శ్రీహాన్ మాట్లాడతానంటే, నేను ఇక్కడ నిలబడి మాట్లాడతానంటే దానికి కారణం మేడం, శ్రవణం టీచర్స్. నిజంగా మీకు జీవితాంతం రుణపడి ఉంటాం మేడం. మేము అసలు మిమ్మల్ని మర్చిపోలేము. మీరు మా బిడ్డలకే కాదు, నాకే కాదు, మా కుటుంబాలకు కూడా మొత్తం మార్చేసిల్లు మేడం. మా తలరాతల్ని మార్చేసిల్లు మీరు. ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరం మీరు మాకు. అంటే మా తలరాతల్ని ఇంకొకసారి రాసుకోవడానికి మీరు ఇచ్చిన ఒక అవకాశం. మీరు లేకుంటే అసలు ఇక్కడ నిలబడి మాట్లాడడం కాదు. అసలు నా కొడుకు అమ్మ అంటే చాలనుకున్నా మేడం. ఇన్ని వాక్యాలు, అసలు ఎన్ని ప్రశ్నలు. ఇప్పుడు ఎంత బాగా మామూలు అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అందరికీ పేరున ప్రతి ఒక్క టీచర్కి, శ్రవణం సిబ్బంది మొత్తంకి మీ వల్ల మేడం మేము ఇక్కడ ఇంత హ్యాపీగా వెళ్తున్నామంటే దానికి పూర్తి కారణం మీరే మేడం. మా వార్డెన్ మేడమ్స్ కూడా ఎంత బాగా చూసుకుంటారంటే మా ఇంట్లో పెద్దోళ్ళలాగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం.